అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ పౌచ్. చూసాక ఎంత డెలిషియస్ ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా దీనికోసం ఒక తాట్కా ప్యాన్ తీసుకోండి. ఇది లేకుంటే కనుక ఏదైనా ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. ఇందులో ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎగ్ వేసుకోండి. బాయిల్డ్ ఎగ్ వేసుకొని రెండు వైపులా ఇలా తిప్పుతా ఫ్రై చేయండి. కొద్దిగా ఎగ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకొక ఎగ్ తీసుకొని ఇందులో వేసుకోండి. లైక్ చూసేకే వచ్చి హాఫ్ బాయిల్ లాగా ఉంటుంది. ఒక 2 to 3 minutes ఇలాగే స్లోగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే ఇది లోపల నుంచి స్లోగా కుక్ అవుతుంది. చూసారుగా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి 4 వైపులా కలిసేలాగా. నెక్స్ట్ మంటను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు క్రిస్పీగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఎగ్ తీసుకొని ఆమ్లెట్లా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా లైట్గా సాల్ట్, ఒక పించ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ చేస్తేనే ఇరువైపులా క్రిస్పీగా లోపల లేయర్గా ఫామ్ అయ్యి క్రిస్పీనెస్తో చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నా నేను. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేస్తే ఇంకా క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి. తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పౌచ్ అయితే రెడీ అయిపోద్ది. ఎగ్గు మనకు మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి. మీ ఇంట్లో కనుక ఎవరైనా ఎగ్గు తినని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.